ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. దేశభక్తి ఐక్యతను చాటి చెప్పేలా భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన ఈ ర్యాలీ చూపులను ఆకట్టుకుంది. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని ప్రముఖ న్యాయవాది రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు హెచ్చరించారు. వందే మాతరం, వందే మాతరం. అమాయకులైన భారత పౌరులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చేసి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతోటి ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ ఉగ్రవాదుల యొక్క శవాలకు కూడా అధికారికంగా పాకిస్తాన్ అంత్యక్రియలు జరపడం జరిగింది. అదే కాకుండా ఆ యొక్క నష్టాన్ని దిగమించుకోలేక ఈరోజు నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏకమైన నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వంటి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం, వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంగా భారతదేశం ఇప్పటి వరకు కూడా ఇంకా సహనంతో తనకు డిఫెన్స్ చేసుకోవడం మాత్రమే జరుగుతున్నది. భారత పౌరులను రక్షించుకోవడం, భారతదేశం యొక్క భూభాగంలోని ఆస్తులను రక్షించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు వరకు భారతదేశం ప్రయత్నం చేస్తున్నది. ఈ యొక్క విషయాన్ని కూడా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యను, పాకిస్తాన్ యొక్క ఏదైతే ఉగ్రవాద భావాలను ఈరోజు ప్రపంచానికి కూడా మొత్తం భారతదేశం ఎప్పటికప్పుడు క్షణం కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా తెలియజేస్తున్నది. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మంతెన శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, తూముల అశోక్ రావు, జీవన్ బాబు, నిట్టూరి, చందుపట్ల తిరుపతి రెడ్డి, చింతల రాజిరెడ్డి, చందుపట్ల మల్లారెడ్డి, మారుపాక రాజేంద్ర కుమార్, బంకరామస్వామి, కొమరవెల్లి సుధాకర్, బండారి ఓదెలు, ప్రముఖ న్యాయవాది భగవతుల శాంతన్ కుమార్, బయగూడి శ్రీనివాస్, నలుమాస సత్యనారాయణ, కొత్త శ్రీనివాసరెడ్డి, పొలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.